అమ్మమ్మ గారండి, మీరు నన్ను చదివించారండి. కానీ చివరి నిమిషంలో మిమ్మల్ని కాపాడుకోలేకపోతున్నానండి. మీకన్నా కొడుకే మిమ్మల్ని పట్టించుకోపోవడం చూసి కడివిడ కన్నీళ్లు కారుస్తున్నారండి. ఎన్ని సిలిండర్ బాటిల్ కన్నీరు కార్చినా మీరు తీర్చుకోలేనండి. బాబు బిత్తిరిపతి, వాటర్ ట్యాంకులు రాని ఏరియాకి వెళ్ళి నీ కొళాయి తిప్పు. ఇక్కడ నీ ఓవర్ యాక్షన్ షాప్. నాన్న ఏజే నవమాసాలు మోసి కడుపారా కన్నానయ్యా నిన్ను. కడసారి కోరిన కన్న తల్లి కోరిక తీర్చలేవా? ఈ ఇంట్లో ప్రేమికుల రోజు జరుపుకోలేవా? ఇక్కడ ప్రేమికులు ఎవరున్నారు జయమ్మ? నువ్వు నోరు మూయి. నువ్వు సరిగ్గా ఉంటే నాకే తీరని కోరిక ఉండేదా? నాన్న కన్నా ఏజే నా మొర వినవా? ఇంతేనా? నేను తీరని కోరికలతో పోవాల్సిందేనా? అయ్యో, ఈ బిత్రోడు నాకు కనపడితే నాలుగు కత్తిరించేస్తాను. ఏడియానికి వీడిచ్చిందేనా? అమ్మ తోడు సార్, కాదు సార్. అయ్యో, దక్ష, మాయా, చిత్ర. ఏంటి జయమ్మ? జయమ్మ, మీకెలా ఉంది జయమ్మ? అస్సలు బాగోలేదు. ఒరే, ఆ డబ్బా ఇలా ఎవరా? టాబ్లెట్ వేసుకుంటాను. ఎక్కువ తినక షుగర్ ఎక్కువైందని చెప్పాను. అస్సలు తినకపోతే నేనే ఉండను కదరా. నీ కర్మ. నేను వెళ్తాను జయమ్మ. ఎక్కడికి? ఇంటికి. అదేమిటి, ఇక్కడ ఇంత పెద్ద ఫంక్షన్ అరేంజ్ చేస్తుంటే వెళ్ళిపోతాను అంటావేమిటి? అందరితో పాటు నువ్వు ఎంజాయ్ చెయ్యి. ఇంటి దగ్గర మా అమ్మ ఒక్కతే ఉంటుంది, వెళ్ళనివ్వండి. మీ నాన్న తోడుంటాడు కదా, ఏం కాదులే. వెళ్తాలేండి, నేనుంటానన్నా మా అక్క ఉండనిచ్చేలా లేదు. ఎందుకు? అక్క చెల్లెలు ఏమన్నా దెబ్బలాడుకున్నారా? అయ్యో, అదేం లేదు జయమ్మ. అయితే ఉండమని నువ్వే చెప్పు. ఫంక్షన్ అయ్యేదాకా నువ్వు నా పక్కనే ఉండాలంజలి. పదరా బిత్తే. వెళ్ళిపోయింది. నాకు ఉంచాలి మొత్తం నువ్వే తింటావు. ఏంటి, శత్రులు ఇద్దరు కలిసి ప్రేమికుడు రోజు పండుగ చేసుకుంటున్నారా? ఏ, నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం లేదు, కానీ నీ లైఫే ఎట్టుకోకుండా పోతుందని ఇందులో డేటా రికార్డ్ చేయించడానికి వెళ్తున్నా. ఇది చూపించి ఏజే నేరం చేసాడని రుజువు చేయించి జైలుకి పంపించేస్తా. అప్పుడు నువ్వేమైపోతావు? అందుకే ఇలాంటి వాడికి దగ్గరయ్యే ఇలాంటి సెలబ్రేషన్స్ కి దూరంగా ఉండు. ఇదంతా మేము జయమ్మ కోసం చేస్తున్నాం. కానీ ఏజే నిన్ను కలపడానికి ఈ సెలబ్రేషన్స్ ఉపయోగపడేలా ఉన్నాయి. అదంతా నేను చూసుకుంటాను. ఏడు నువ్వు చూసుకునేది? నా ఫోర్స్ వల్ల ఇంటికి వచ్చి ఇప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా నాది అన్నట్టు మాట్లాడుతున్నావు ఏంటి? నీకు ఏజేకి మధ్య ఏం బాండేజ్ ఉంది?
అతని గురించి అంతగా ఆలోచిస్తున్నావేంటి? ముందు వెళ్ళి నీ పని నువ్వు చూసుకో, నా గురించి నీకెందుకు? ఇంకో విషయం, ఈ రికవరీలు డిస్కవరీలు కట్టిపెట్టు. నీ టైం వేస్ట్. నేను ఇంట్లో ఉండగా నువ్వు ఏజేని జైలుకు పంపించలేవు. ఏజెంట్ సతీ సావిత్రులకు దక్కించుకుందాం అనుకుంటున్నావా? నువ్వు యమధర్మరాజు అనుకుంటున్నావా? వెళ్ళి నీ పని చూసుకో, ఇరిటేట్ చేయకు. మీరిద్దరూ వెళ్ళి ఏజేని ఒప్పించి తీసుకురండి. అవును జయమ్మా, మీరిప్పుడు బాగానే ఉన్నారే. అలాగే కనిపిస్తారు. నేను ఇచ్చిన టాబ్లెట్లు పుట్నాలు వేసుకున్నట్టు అలా అలా నోట్లో వేసుకుంటుంది కాబట్టి కాస్త ఓపిక వచ్చిందనమాట. ఇదిగో డౌట్లు కాసేపు పక్కన పెట్టి వెళ్ళి ఏజెంట్ తీసుకురండి. అమ్మమ్మగారండి, కరోనాని కౌగిలించుకోమనండి, డీప్ హగ్గిస్తానండి. అంతేగాని ఏజీ దగ్గర మాత్రం నన్ను పంపించకండి అమ్మమ్మగారండి. నేనొక్కదాన్ని వెళ్ళి రమ్మంటే రారు. ఇతనే పంపించండి జయమ్మా. మీరెవరు? నా ఆఖరి కోరిక తీర్చరా? జయమ్మా, మీరలా దగ్గుతుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి అమ్మమ్మగారండి. నేను పోయేలోగా అందరూ సంతోషంగా ఉన్నారని గుర్తించాలి. భాను ఏజే ప్రేమగా ఉండటం కళ్ళారా చూడాలి. వాళ్ళిద్దరూ ఆపండి అమ్మమ్మగారండి. అంతవరకే కళ్ళారా చూడాలండి. ఆ తర్వాత కూడా చూస్తానంటే కళ్ళు పోతాయండి. సోదాపి వెళ్ళి తీసుకురారా బిత్తిరిపతి. చెప్తుందా? రాబాను, ఇది వ్యాలంటైన్స్ డే కాదు, వైలంటైన్స్ డే. ఇవాళ నీకు నాకు మూడినట్టే. ఈ ప్రేమికుల దినం నా దినానికి వచ్చింది. అమ్మో, నీకేమైనా వినిపించిందా? నీకు కూడా వినపడిందా? పులి కాండ్రింపు వినిపించింది. నాకు అదే వినిపించింది. వెనక్కి వెళ్ళిపోదామా? జయమ్మా సింహంలా గర్జిస్తుంది. అవును, ఇల్లు జూ పార్క్ అయిపోయింది. నా బతికి ఇందిరా పార్క్ అయిపోయింది. ఈ కోడలు కూడా తోడైతే మొత్తం జురాసిక్ పార్క్ అయిపోతుంది. ఏం చేద్దాం? మనం ఒక విషయం మర్చిపోయాం. ఏంటది? ఇక్కడెవరూ లేరు కదా, మనం ఎందుకు గుసగుసగా మాట్లాడుకుంటున్నాం? అవును కదా, అవును కదా. రా, పుల్నొట్లు తల పెడదాం. డోర్ కొడదామా తోద్దామా? పగలగొట్టేద్దాం. నాకు అలాగే ఉంది, కానీ ఆ తర్వాత పులి బోన్లోంచి బయటకు వస్తుంది. అప్పుడేం చేద్దాం? కరెక్టే, డోరు కొడదాం. నువ్వు వెళ్ళి డోరు కొట్టు, నేను వెనకాల తాక్కుంటాను. పద. చిప్పో. ఏంటి? మిమ్మల్నే. నువ్వే చెప్పు బాను. జయమ్మ మిమ్మల్ని తీసుకురమ్మంది. దేనికి? అమ్మమ్మ గారికి కిడ్నీలు పాడై
గుండె తడ పెరిగి హిమోగ్లోబిన్ % తగ్గి నిమోనియా వచ్చి పళ్ళు రాలుతాయి. ఆవిడకి ఏ జబ్బు లేదో నాకు తెలుసు, కానీ ఆవిడ ఆడించినట్టల్లా ఆడావంటే నీ ఇంటికి నీ బాడీ పార్ట్స్ జేబులో పెట్టుకుని వెళ్లాల్సి వస్తుంది. ఇంతేనా? ఇదే మీ చివరాఖరి లాస్ట్ నిర్ణయమా? ఇదేనా మీ లాస్ట్ నిర్ణయం? తల్లిని మాతృదేవత అంటారు, మాతృదేవోభవ అంటారు, మాతృమూర్తి అంటారు. అమ్మే కనిపించే దైవం, అమ్మే కనిపించే దైవం. అలాంటి దైవం కోసం మీరు ఈ మాత్రం చేయలేరా? నన్ను చూడండి. ప్రేమ అనేది చిటికెడు కూడా లేని ఈ ఇంట్లో ప్రేమికుల దినం సెలబ్రేట్ చేద్దామంటే ఒప్పుకోలేదా? ఎందుకోసం? జయమ్మ కోసం. అలాంటిది మీరు మీ అమ్మ కోసం ఆ మాత్రం కోపాన్ని త్యాగం చేయలేరా? చెయ్యా. అది నా డైలాగు. కాపీ కొట్టాను. చెయ్యా రావా. మీరొచ్చేదాకా నేను పోవా. ఇక్కడే ఉండు, నేనే బయటకెళ్తాను. చూసావా బిత్రిపతి, నేను ముందే చెప్పానా? ఏం చెప్పావమ్మా? ఇక్కడ హృదయం లేదు, మనసు లేదు, గుండె లేదు, మానవత్వం లేదు. జాలి, దయ, కరుణ, కాకరకాయ, నా తలకాయ ఏమీ లేవు. ఇంకొక నిమిషం ఇక్కడే ఉంటే మీ ఇద్దరి ముక్కు చెవులు కూడా లేవు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీకు అసలు కాస్తైనా భయం అనేదే లేదా? ముందు వెనక ఆలోచించక్కర్లేదా? మైండ్లో ఏదనిపిస్తే అది అనేయటమేనా? జయమ్మ బాను తిట్టడం ఏంటి? ఇది ప్రపంచంలోకెల్లా పెద్ద వింతలా ఉందే. అయినా బాను ఏముందని? ఏజే నిన్ను చూస్తే మండిపడతాడేమో కాని ఈ అమ్మంటే ఏజేకి ప్రాణం. నేను బాధపడ్డా పర్వాలేదని అస్సలు ఊరుకోడు. నువ్వే కల్పించి చెప్తున్నావు. నేనా? నేను కల్పించి చెప్తానా? మీ అబ్బాయికి నేను మాతృమూర్తి గురించి ఒక పేజీ వ్యాసం వినిపించి మరీ రిక్వెస్ట్ చేశాను. ఆయన 0 మార్కులేసి కోళ్ళని తరిమినట్టు తరిమేశాడు. నువ్వు ఏజేని ఏజే ప్రేమని తక్కువ చేసి మాట్లాడుతున్నావు. అది నాకు నచ్చదు. నా కొడుకు సంగతి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు? అయితే మీరే వెళ్ళి వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేయడానికి రమ్మని పిలవాల్సింది. అప్పుడు తెలిసేది. పిలుస్తాను. నేను పిలిస్తే రాననే ప్రసక్తే లేదు. బిత్తిరిపతి. బిత్తిరిపతి కాదు, బి తిరుపతి. ఏదో పతిలే. జయమ్మకి ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య కథ పూర్తిగా తెలియనట్టుంది. ఎందుకులేమ్మా, నన్ను ఇన్వాల్వ్ చేయకు. మళ్ళీ కుదురుతుంది, మళ్ళీ రక్తం ఎక్కువ వస్తాను. అంటే ఏంటి? నేను పిలిస్తే ఏజే రాడంటావా? రాడు. కావాలంటే రాసిస్తాను. ఒకవేళ వస్తే? రాకపోతే? వస్తే? రాకపోతే? సమస్య లేదు.
వస్తే నేనే గెలుస్తాను. డౌట్ లేదు, నేనే గెలుస్తాను. ఛాలెంజ్. 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 నీకేమైనా వినపడిందా? అంతా విన్నాను. నేను పార్టీలో పార్టిసిపేట్ చేయనని గట్టిగా చెప్తున్నట్టున్నావు. అవును. నేను ఎక్కడికి వెళ్ళట్లేదు. ఫంక్షన్ జరిగేదాకా ఉంటాను. పార్టిసిపేట్ చేస్తా. నాకు తెలుసు నాన్న నీ మనసు. నువ్వు ఈ అమ్మను ఎక్కడ ఓడిపోనివ్వవు. అదే చెప్తుంటే ఈ భాను అసలు ఒప్పుకోవడం లేదు. అవును, జయమ్మే కరెక్ట్ అని నా వీపు మీద గుద్ది మరీ వాదించారు. విన్నావా భాను, నేనే గెలిచాను. నేను వెళ్ళి ఫంక్షన్ ఏర్పాట్లు చూస్తాను. ఇప్పుడు మీరు వ్యాలంటైన్స్ డే సెలబ్రేషన్స్ లో పార్టిసిపేట్ చేస్తారా? నేనెప్పుడు మాట మీదే ఉంటాను. ఇందాక టమాటా మీద ఉన్నారా? అప్పుడొక మాట, ఇప్పుడొక మాట. అసలేంటి మీరు? అసలే అర్థం కారు. డే మీరే, నైట్ మీరే, ప్రకృతి మీరే, వికృతి మీరే, వెన్నెల మీరే, అమావాస్య మీరే. ఒక్క మాట మీద ఉండరా? మమ్మల్ని ఒక ఒపీనియన్తో ఉంచరా? మా నమ్మకాల్ని వమ్ము చేసే హక్కు మీకెక్కడిది? ఆపు. నేను జయమ్మ ఓడిపోతే చూడలేను. జయమ్మని గెలిపించడానికి ఒప్పుకున్నాను. ఇది అవకాశంగా తీసుకుని ఎక్స్ట్రాలు చేస్తే ఏం తీస్తా? తాట తీస్తారండి. చెప్పు. దాని మీనింగ్ ఏంటంటే అర్థమైంది. ఇంకా వివరంగా చెప్పక్కర్లేదు. మీరు నాకు అర్థం కారు నాయనోయ్. మీరు నాకు అర్థం కారు. మళ్ళీ వస్తా. అవునా? అంజలి లే. ఎరా, నిన్ను ఏజే క్షమించి ఈ ఇంట్లో ఉండనిస్తే రాను రాను నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నావేంట్రా? అసలెంత ధైర్యం రా నీకు? అంజలితో నువ్వు క్లోజ్ గా ఉండడం ఏజే గాని చూస్తే నీ బ్రతుకేమవుతుందో ఆలోచించవా? ఇంతకు ముందు నువ్వు సస్పెండ్ అయ్యావు. ఇప్పుడు ఏకంగా ఉద్యోగమే ఊడుతుంది. జాగ్రత్త. ఆ పుణ్యం కూడా కట్టుకోబాను. నన్ను రోడ్డు మీద నిలబెట్టు. నిన్ను రోడ్డు మీద నిలబెట్టినా ఆ రోడ్డు మీద నిలబడి నీతో తాళి కట్టించుకుంటాను. అంజలి, ఏం మాట్లాడుతున్నావు? వీడితో నువ్వు తాళి కట్టించుకుంటావా? ఆ క్షణమే గాని వస్తే వీణ్ణి నేను పైనుంచి తోసి చంపేస్తాను గాని ఆ పెళ్లి మాత్రం జరగనివ్వను. చంపేస్తావా? ఏది చంపు చూద్దాం. నేను ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకుంటానంటే నీకేంటి బాధ? నీకు నచ్చిన వాణ్ణి, డబ్బున్న వాణ్ణి, రెండో పెళ్లి వాణ్ణి చూసుకొని నువ్వు దొంగ పెళ్లి చేసుకోగలేనిది నేను బద్రిని పెళ్లి చేసుకోవడం తప్ప? అయినా ప్రతిసారి మన విషయంలో జోక్యం చేసుకుంటుంది ఏంటి అంజలి?
ఇక నుంచి ఆమె పని చూసుకోమని చెప్పు. రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడుకో. నీ చరిత్ర నాకు తెలుసని ఈ పిచ్చిదానికి తెలియక అమాయకంగా మోసపోతుంది. ఏదో ఒక రోజు నీ నిజ స్వరూపం చూపించి దీని కళ్ళు తెరిపిస్తాను. ఆ రోజు నా చెల్లెలకి నేనేంటో తెలుస్తుంది. అప్పుడే నిన్ను నిలువున నరికేస్తుంది.